మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు ఒక 300 స్క్వేర్ మీటర్స్ అండి, అంటే దగ్గర దగ్గర ఒక 5000 స్క్వేర్ ఫీట్ లోపల ఎక్స్ప్రెషన్ చేయడానికి చాలా కష్టపడ్డామండి. కానీ 10 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్స్ నుంచి వచ్చిన సహకారం కానీ మీడియా చూస్తే నేను ఇంతవరకు ఒక 50 సెమినార్లు కండక్ట్ చేశానండి, ఒక 11 ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశాను ఫోటోగ్రఫీలో. మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఎవరైతే దీనికి అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళు మాత్రం అటువంటి మాట్లాడట్లేదు. ఎవరైతే అసలు దేనికి ఎందుకు వెళ్ళాలి ఎగ్జిబిషన్, ఎందుకు ఆ సెమినార్ నాకు ఏంటి నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఉన్నారో వాళ్ళే సింక్ అవుతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా వాళ్ళ గ్రోత్ ఉపయోగపడుతుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. తర్వాత ఇంతకుముందు మనం ఒక కెమెరా తీసుకున్నాం అంటే ఫిల్మ్ కెమెరా అయితే 10-15 years వాడేవాడు. ఇప్పుడు డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత అసలు ఎంత ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుందంటే నేను 5D Mark II నా దగ్గర ఉందని గొప్పగా చెప్పుకున్నప్పటికీ 5D Mark III లాంచింగ్ అన్నారండి. అసలు మార్కెట్ లో అసలు నేను నెట్ లో చూస్తే కూడా ఎప్పుడో సెప్టెంబర్ లో కెనాన్ ఈస్ థింకింగ్ అన్నారండి. చూస్తే ఇప్పుడు మన ఎగ్జిబిషన్ లో సౌత్ ఇండియాలో లాంచింగ్ చేస్తున్నారు. అంటే ఎంత ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుందంటే ఎవ్రీ 6 months కి టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది. అందుకోసం ఏంటంటే మనం 2 years కోసం కాదు ఎగ్జిబిషన్ ఎవ్రీ 1 year అని చేస్తాం. ఇన్ ఫ్యూచర్ లో చూస్తా ఉంటే ఎవ్రీ 6 months కి చేయాలని ఎగ్జిబిషన్ అని అనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ కాకుండా వీడియోగ్రఫీలో అండి మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు మాక్సిమం ఛానల్స్ అన్ని ఇప్పటివరకు అయితే టెలికాస్ట్ చేస్తారు కాకుండా 2014 తర్వాత ఓన్లీ హెచ్డీ తప్ప ఇంకా టెలికాస్ట్ చేయడం వీలేదు అంటారు. అంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంత ఫాస్ట్ గా అందరూ డెవలప్ చేయడం కూడా ఇష్టపడుతున్నారు. మనం ఎన్నో సంవత్సరాలు VHS లో షూట్ చేసామండి, చేసిన తర్వాత టీవీ వచ్చింది, క్వాలిటీ చూసి ఆనందపడ్డాం. వెంటనే వితిన్ 2 years లోపు హెచ్డీ వచ్చిందండి. చూడగానే టీవీ మనకు నచ్చలేదు. హెచ్డీ వచ్చి ఇంకా మనకి ఇంకా 2 years ఇంకా చాలా మంది ఇంకా దాంట్లో షిఫ్ట్ అవ్వలేదు, ఇంకా 1 or 2 కెమెరాస్ వాడుతూ ఉంటారు, మళ్ళీ వెంటనే ఫుల్ హెచ్డీ అంటారు. ఈ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అప్డేట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఓన్లీ నెట్ నాలెడ్జ్ అయితే సరిపోదండి. ఎందుకంటే నెట్ నాలెడ్జ్ క్లయింట్ కూడా ఉంటుంది. కాబట్టి క్లయింట్ మనకంటే ఎక్కువ నాలెడ్జ్ తో ఉంటాడు. మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఏ కెమెరా తీసుకొస్తాను అడుగుతారు. కాబట్టి ఏంటంటే దానికంటే ఎక్కువ నాలెడ్జ్ మనకు కావాలంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ సెమినార్స్ అటెండ్ అవ్వడం, ఎగ్జిబిషన్స్ అటెండ్ అవ్వడం తప్పనిసరి. కాబట్టి మీ అందరూ కూడా ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ని ఫ్యూచర్ లో కూడా ఏంటంటే ఇంకా ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జిబిషన్ గా తీసుకెళ్ళాలని నాకు కోరిక ఉందంటే దానికి మీ అందరూ సహకారం కావాలి. ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఏమైనా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా అంటే నేను చెప్పడానికి అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 109 అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం వల్ల మనం అంతకంటే ఎక్కువ అకామిడేట్ కూడా చేయలేకపోతున్నాం. ఫ్యాషన్ షో ఎందుకంటే అండి ఇప్పుడు శివకుమార్ గారు ఆయన క్వశ్చన్ చాలా దగ్గరలో ఉంటుందండి. ఫోటో డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ లో షూట్ చేసే అవకాశం ఓన్లీ ఫ్యాషన్ షోలో దొరుకుతుందండి. అందుకోసం మేము ఫ్యాషన్ షోలో ఏంటంటే అక్కడ ట్రైనింగ్ తో పాటు ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాం. డెమోన్స్ట్రేషన్ ఇప్పుడు క్యానన్ ఈసారి ఫస్ట్ టైం చేస్తుంటే చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది పడుతున్నారండి. అక్కడ ఎగ్జిబిషన్ చూడాలి, వర్క్ షాప్ చూడాలి తెలియట్లేదండి. అందుకోసం ఎగ్జిబిషన్ అయిన తర్వాత 15 days తర్వాత బాంబే నుంచి 3 ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారండి. వాళ్ళతో పాటు వర్క్ షాప్ ఉందండి. తర్వాత మీకు స్మార్ట్ ఫోటోగ్రఫీలో ఆర్టికల్ రాస్తారండి అడోబ్ ఫోటోషాప్ గురించి, ఆయనతో ఒక వర్క్ షాప్ ఉంది. మీకు ఆ వివరాలన్నీ ఎగ్జిబిషన్ లో ఇస్తాను.